హలో అందరికీ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనం పప్పు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఆంధ్రుల భోజనంలో ప్రధానమైనది ఈ పప్పు. పుట్టిన పిల్లలు సంవత్సరం వయసు దగ్గర నుంచి ముసలి వాళ్ళు అయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినేది, 3 రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ తినబుద్ధి అయ్యేది పప్పు. సో అది మనం ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. నేనైతే రాయలసీమ స్పెషల్ చూపిస్తున్నాను ఈరోజు పప్పు స్టైల్. దానికోసం ముందుగా ఒక కప్పుతో కందిబ్యాళ్ళు తీసుకోండి. నేనైతే ఒక 2-3కి సరిపడేటంత తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే కందిబ్యాళ్ళు తీసుకుంటున్నారో దానికి ఒక 3 రెట్లు ఆర్ 4 రెట్లు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఒక కప్పు కందిబ్యాళ్ళు తీసుకొని 2 సార్లు నీట్గా కడిగేసి ఈ కుక్కర్లో పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా, ఒక కప్పు కందిబ్యాళ్ళకి ఒక 3-5 కప్పుల వరకు నీళ్ళు వేసుకున్నా పర్లేదు. బిగినర్స్ అయితే మాత్రము కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మంచిది. అలా వేసుకొని పక్కకు పెట్టుకోండి. పప్పులో 2 రకాలు, ఒకటి ఆకుకూర పప్పు, ఇంకొకటి ఎర్రకారం పప్పు. ఆకుకూర పప్పు అయితే ఏదో ఒక ఆకుకూర వేసుకొని చేసుకోవచ్చు. మనం ఇక్కడ చుక్కకూర వేసుకొని చేసుకుంటున్నాను. దీనికోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఒక పెద్ద టొమాటో పక్కన పెట్టుకోండి. నేనైతే పచ్చికారం పప్పు చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలతో చేసే పప్పు. దీన్ని రీప్లేస్ చేసుకొని మీరు ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ రాయలసీమ స్పెషల్ అన్నాను కాబట్టి పప్పులోకి వంకాయ మేము ఖచ్చితంగా వేస్తామండి. ఒక చిన్న సైజు వంకాయ తీసుకొని వేయండి. ఏ రకమైన వంకాయ అయినా పర్లేదు, పొడుది, పొట్టిది, తెల్లది, మళ్ళీ నీలం రంగు ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పించిన కూరగాయలన్నిటినీ ఈ కుక్కర్లోకి ఒకటి తర్వాత ఒకటి వేసేయండి. మీరు ఎర్రకారం పప్పు చేసుకునే రకమైతే పచ్చిమిరపకాయలని స్కిప్ చేసి ఎర్రకారం వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఆకుకూరల పప్పులకి పచ్చికారం పప్పు అయితే చాలా బాగుంటుంది. దీని తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయండి. అండ్ పప్పు త్వరగా చెడిపోకుండా ఉండడానికి, కొంచెం పులుపు రావడానికి కొద్దిగా చింతపండు యాడ్ చేయండి. దాని తర్వాత ఆకుకూరలు ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్న దాని తర్వాత మనము నీళ్ళన్నిటిని పక్కకు తీసేసి మనం ఆ చుక్క కూరని ఈ కుక్కర్లోకి వేస్తున్నాం. మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకున్నా బాగా ఉడికిపోతుంది. అండ్ పప్పు త్వరగా ఉడకడానికి నేనైతే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత నీళ్ళు కరెక్ట్గా వేసుకున్నాక మనము పప్పు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, పప్పు చేసేటప్పుడు మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే చేయాలి. పెద్దగా పెట్టేసినారనుకోండి ఫ్లేమ్, తర్వాత అది సరిగ్గా ఉడకదు. ఒక 5-6 విజిల్స్ వేపిస్తే సరిపోతుంది. అన్ని విజిల్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాతనే కుక్కర్ ఓపెన్ చేయండి. అలానే ఓపెన్ చేసేస్తే మీద పడిపోతుంది పప్పు. సో ఇక్కడ నేను ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. నేను చూస్తున్నట్టయితే బాగా ఉడికింది పప్పు కూడా ఇక్కడ. అండ్ నీళ్లు కూడా కరెక్ట్గా వేసినాను. ఇక్కడ నేను చూస్తున్నాను, ఒక కందిబ్యాళ్ళ గింజ తీసుకొని ఇలా చూసినట్టయితే మీకు ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ ఉడకకపోతే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ పప్పు బాగా ఉడికింది కాబట్టి నేను నెక్స్ట్ ఇందులోకి మనకు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. పప్పు ఎప్పుడైనా కానీ ఫస్ట్లో తేలికగా ఉంటుంది, రాను 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 గట్టిపడిపోతూ ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తుండేది పప్పు గుత్తి, దీంతోనే పప్పుని నెంపుతారు. నేను చూపిస్తున్నట్టు విధంగా పప్పుని బాగా నెంపుకోండి. ఇక్కడ ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ ఇంకా ఎక్కువ కావాలంటే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకోండి, కానీ నెంపేటప్పుడు వాటర్ వేయకూడదు. తర్వాత కన్సిస్టెన్సీని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది గట్టి పప్పుని ఇష్టపడతారు, కొంతమంది కొంచెం తేలికగా ఉండే పప్పుని ఇష్టపడతారు. సో మీ రుచికి సరిపడినట్టు మీరు చూసుకోండి. నేను ఇలా నెంపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి పప్పుకి. పోపు అనేది పప్పుకి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత టేస్టే మారిపోతుంది. దీనికోసం ఆయిల్ని హీట్ చేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని తోలు తీసేసి ఒక 5-6 గార్లిక్ కట్ చేసి ఇందులోకి వేసుకోండి. ఎప్పుడైతే గార్లిక్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు పచ్చి కరివేపాకు వేయండి. చిటపటలాడుతుంది, కొంచెం దూరంగా ఉండి వేయండి. తర్వాత ఒక ఒట్టి మిరపకాయ వేసేసేయండి. దీని తర్వాత మనకి ఎప్పుడైతే గార్లిక్ కొంచెం ఎర్రగా ముదురు రంగులోకి వచ్చేస్తుందో అప్పుడు పోపుని ఆపేసి ఆ పప్పులోకి వేసి కలుపుకోండి. ఫ్రేగ్రెన్స్ బయటికి పోకుండా ఉండడానికి ఇలా మూత పెట్టేయండి పోపు వేసిన వెంటనే. సో అది లాక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా టేస్టీగా వస్తుంది. ఈ అరోమా మీ వీధి చివరి వరకు ఖచ్చితంగా వ్యాపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ పప్పుని మీరు ట్రై చేసి చెప్పండి. నేనైతే ఇక్కడ చుక్కకూర పప్పుని చేస్తున్నాను. మీరు ఇదే చుక్కకూర రీప్లేస్మెంట్గా మెంతికూర, తోటకూర, ఏ ఆకుకూరలైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్.